హాయ్ గైస్, అమర్దీప్ గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడాలనిపిస్తుంది. అమర్దీప్ గురించి ఏంది సబ్జెక్ట్ అంటే, అమర్దీప్ చౌదరి రన్నర్గా వచ్చిన బిగ్ బాస్ 9లో అంటే కొన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాలని చెప్పి అమర్దీప్ చౌదరికి అయితే ఛాన్స్ ఇచ్చినారు. మరి పల్లె ప్రశాంత్కి ఎందుకు ఇవ్వలేదు? పల్లె ప్రశాంత్ ఫేక్ అని అందరికి అర్థమైపోయిందా? పల్లె ప్రశాంత్ అంతగా ఎక్కడ కూడా ఎవరు కనిపిస్తలేడు. అంటే 50 లక్షల పంచుతాని పంచలేనందుక, నిజంగా పంచలేదని చెప్పి బిగ్ బాస్ టీం కూడా ఆయన మీద కోపపడిందా? నిజంగా ఎవరికి చాలామందికి 50 లక్షలు ఒక్క రూపాయి తీసుకోనని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వకుండా చేయడం ఫీలింగ్ని ఒకవేళ బిగ్ బాస్ టీంతో పాటు సెలబ్రిటీస్ కూడా దాన్ని ఘాటుగా తీసుకున్నారా? ఆ 50 లక్షల గురించి ఒకవేళ మీకు తెలిసిన విషయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి. కొత్తగా నేనైతే కొన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడతా. మన ఛానల్ని కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కింద హైప్ అని పాయింట్స్ ఉంటుంది, ఆ పాయింట్స్ ఇస్తే నా ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను క్లారిటీగా నీట్గా సబ్జెక్ట్ మీద పర్టిక్యులర్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాన్ని క్లారిటీగా మాట్లాడాలని అనుకుంటున్నా. కాబట్టి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ ఆఫ్ పీపుల్స్.